హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీదేవి నమః. వారాహి మాతను జూలై 6 శనివారం నుండి జూలై 15 సోమవారం వరకు ఎవరైతే వారాహి మాతకి పూజ చేసుకున్నారో, మంత్రాలని జపించారో వారికి అష్ట ఐశ్వర్యాలు సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి అమ్మ పూజ వలన కలిగే అద్భుత ఫలితాలు ఉంటాయండి. ఈ నవరాత్రులలో ఎవరైతే పూజ చేశారో వాళ్ళకి ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయో నేను వివరించబోతున్నాను. మరిన్ని వీడియోస్ వారాహి మాత గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అమ్మవారి గురించి మరిన్ని విషయాలు మీ షేర్ వల్ల అందరికీ తెలుస్తాయి. అయితే వారాహి అమ్మను పూజించడం వల్ల నవరాత్రులలో భూ సంబంధ వివాదాలు, కోర్టు గొడవలతో ఇబ్బంది పడేవారు, ఘోర సంకటాలలో కూరుకుపోయిన వారికి అద్భుత పరిష్కారాన్ని చూపిస్తుంది. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారికి మన ఎలాంటి సమస్యలు ఉన్నా, భూ సంబంధాలు కానీ ఎలాంటి కోర్టు కేసులు ఉన్నా కూడా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తారు. రెండవ, శత్రు నాశనం. మనల్ని కొంతమంది శత్రువులు ఉంటారండి మనకు, అంటే అవమానంగా చూడడం, హేళన చేయడం, అలాంటి వాళ్ళకు మనం ఎంత దూరంగా ఉండాలనుకున్నా కూడా వాళ్ళు మన దగ్గరకు వస్తూనే ఉంటారు. అలాంటి వారు శత్రు నాశనం అనే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే శత్రు నాశనం గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి. ఆ మంత్రం అందులో మీకు లభిస్తుంది. ఆ మంత్రాన్ని తప్పకుండా జపించండి, శత్రు నాశనం కూడా జరిగిపోతుంది. మూడవది, నాగలి రోకలితో దర్శనమిచ్చే ఈ తల్లిని పూజిస్తే ధాన్య వృద్ధి జరుగుతుంది. అమ్మవారు మనకు నాగలి రూపంలో చక్కగా దర్శనమిస్తారు. అమ్మవారు అలా దర్శనం ఇవ్వడం మనకు ధాన్య అభివృద్ధి చాలా గొప్పగా ఉంటుందండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ధాన్య రూపంలో మనకు అమ్మవారు తప్పకుండా ఇస్తారండి. నాలుగవది, చేతబడులు అరికట్టుతుంది, దిష్టి దోషాలను పోగొడుతుంది. కొంతమంది మనల్ని అసహించుకునేవారు, శత్రువులు మన మీద చేతబడులు చేయడం, కొన్ని దుష్ట శక్తులు అలాంటి వాటిని మన మీదకి తోయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అవేవి మనకు తాకకుండా, మనకు ఎలాంటి హాని జరగకుండా అమ్మవారు ఖచ్చితంగా చూసుకుంటారండి మనల్ని. మీరేం అస్సలు టెన్షన్ పడకండి, అమ్మవారు తప్పకుండా చూసుకుంటారు. దిష్టి దోషాలు ఉన్నా కూడా అమ్మవారు చక్కగా చూసుకొని మనకి ఎలాంటి దిష్టి దోషాలు రాకుండా ఉండడానికి అమ్మవారు చక్కగా వివరించారండి. ఐదవది, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించడం. అమ్మవారిని నవరాత్రులలో పూజించడం వల్ల చాలా చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి. మీరు ఎవరైతే పూజించారో అమ్మవారి నుంచి ఇవన్నీ మీకు తప్పకుండా లభిస్తూ ఉంటాయి. లేటుగా అయినా కూడా తొందరగానే రిజల్ట్ ఉంటుందండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు తప్పకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారికి పూజలు, మంత్రాలు జపించండి. ఆరవది, నూతన గృహయోగం కలుగుతుంది, ఐశ్వర్యం ప్రాప్తి లభిస్తుంది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, లేదంటే జాగా ఎక్కడైనా ఉండడం, లేదంటే ఎక్కడైనా ఫ్లాట్లు కొనుక్కోవడం, అలాంటి ఆలోచన ఉన్నవారికి అమ్మవారిని పూజించడం వల్ల ఈ నవరాత్రుల్లో అలాంటి ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. మీకు ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నారని అర్థం. ఏడవది, మానసిక ఒత్తిడి, అశాంతిని తొలగిస్తుంది. చాలా అంటే చాలా అండి, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి చిన్న విషయానికి అనారోగ్యానికి గురవ్వడం, మానసిక ఒత్తిడి, బీపీలు, షుగర్లు ఇలాంటివి తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకోకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మిగతా అంతా అమ్మవారే చూసుకుంటారన్న ధ్యాసలో మాత్రమే ఉండండి. అమ్మవారు తప్పకుండా మీకు ప్రశాంతత జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. ఎనిమిదవది, లలితాదేవి సైన్యాధ్యక్షురాలైన నాయకత్వ లక్షణాలున్న ఈ తల్లిని పూజిస్తే విజయం సిద్ధిస్తుంది. మీరు ఎలాంటి పనులు చేసినా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుని నాది ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి విజయం గురించి. అందులో మంత్రం అనేది ఒకటి ఉన్నది. ఆ మంత్రాన్ని తప్పకుండా జపించండి, విజయ ప్రాప్తి కలుగుతుంది.
అమ్మవారి గురించి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లలితాదేవి సైన్యాధ్యక్షురాలు అంటే అమ్మవారిని ఎంత రక్షణగా చూసుకుంటే మాత్రం ఈ వారాహి మాతకు అలాంటి సైన్యాధ్యక్షురాలు ఇచ్చారంటే మీరే అర్థం చేసుకోవాలి. మనం ఎంత నమ్మకం పెట్టుకుంటే అమ్మవారు మనల్ని అంతగానం రక్షిస్తారు. లలితాదేవిని ఎంత రక్షించారో మనల్ని కూడా బాగా రక్షిస్తారని, మీకు ఎలాంటి సమస్యలు రాకుండా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారు కోరుకుంటారు. కాబట్టి మీరు అమ్మవారి మంత్రాలను జపించండి. అమ్మవారికి మీరు ఒకవేళ పూజ చేసుకోవాలనుకుంటే రాత్రి పడుకోబోయే ముందు 10 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో మాత్రమే అమ్మవారికి పూజలు చేసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఆ సమయంలో శుభగడియలు ఉంటాయి. అమ్మవారు పూజలు అందుకుంటారు. ఒకవేళ వీలు పడలేదు, నాకు సమయం లేదు అని అనుకునే వారికి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 3:30 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో అంటే 3:30 నుండి 5 గంటల మధ్య సమయంలో అమ్మవారిని పూజించండి. అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికల్ని మనస్ఫూర్తిగా నెరవేరుస్తారు. మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించండి.